హాయ్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు నేను చేసిన వీడియోలు అన్నీ చూస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. జత ఈరోజు మునగాకు పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇక నేను మునగాకు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి కాడలు అవి లేకుండా తీసుకోవాలి. అంటే నేను ఇంత మునగాకు అంటే మా వాళ్ళందరూ ఉన్నారు కదా, అందుకని చేస్తున్నాను. మీరు కావాల్సింది తీసుకుని మీరు చేసుకోండి. ఇక మునగాకు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇది తీసుకున్న మునగాకుకి ఏమిటేమిటి వేయాలో ఐటమ్స్ చెప్తాను. శనగపప్పు, ఈ గ్లాసుకి తలగొట్టి శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు, దాంతో కొంచెం మినప్పప్పు, ధనియాలు 2, దీంతో 2 గ్లాసులు తీసుకున్నాను ధనియాలు. మిరపకాయలు ఒక 50 గ్రాములు ఉంటాయి. మీరు కావాల్సిన కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. చింతపండు పెద్ద నిమ్మకాయ అంత సైజు 2 నిమ్మకాయలు అనుకోండి చింతపండు. తగిన సాల్ట్ టేబుల్ స్పూన్, ఈ స్పూన్ తోటి 4 స్పూన్లు సాల్ట్ తీసుకున్నా. 3 తీసుకున్నాను, కావలిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ, వెల్లుల్లిపాయలు ఇన్ని ఎక్కలేదు, ఒక 10 వెల్లుల్లిపాయలు ఒలుచుకుని వేయాలి. ఇప్పుడు అందరికీ వెల్లుల్లిపాయ పిల్లలు కావాలంటున్నారు, లేకపోతే తింటలేదు, అందుకని వేస్తున్నాను నేను. అక్కర్లేని వాళ్ళు మానివచ్చు. ఇంగువ మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుంటకి ఆయిల్ కొంచెం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ వేయించుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. శనగపప్పు వేస్తున్నా. శనగపప్పు వేగింది, ఇలా వేయించుకోవాలి. ఇలాగే అన్ని వేయించుకుని మీకు చూపిస్తాను నేను. శనగపప్పు వేసాను కదా, ఒకటి వేయక ఇంకోటి అలా వేయించుకుంటాను, వేయించుకుని చూపిస్తాను. మునగాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఎండలో మాత్రం ఎండబెట్టకూడదు. ఎండబెడితే అది వేరే టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. ఇలా అయితేనే బాగుంటుంది. కొద్దిగా తడిపోయేటట్టుగా క్లాత్ మీద ఆరబెట్టి దాన్ని కొంచెమే నూనె, 1 or 2 స్పూన్స్ నూనె వేసి వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేయించుకోవాలి, ఆ పచ్చివాసన పోయేంత వరకు. పొడి చేసుకుని వేడి వేడి అన్నట్టుగా నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి, లేకపోతే నూనె, పల్లి నూనె ఏదో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇడ్లీకి దోశకి కూడా చాలా చాలా బాగుంటుంది. మేము ఇడ్లీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నాం చూడండి. అన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలి మీరు. వేయించుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. ముందు పప్పులు, మిరపకాయలు అవి మిక్సీ చేసి అప్పుడు మునగాకు కూడా చేసుకుని మళ్ళీ పొడి వేసి చేస్తే మెత్తగా నలిగి బాగుంటుంది. చింతపండు వేసుకుని ఉప్పు వేసి వెల్లుల్లిపాయలు వేసి అన్నీ కలిపి మిక్సీ చేసి మాట తీసుకోవాలి. మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, మిరపకాయలు బదులు కారం వేసి మిక్సీ చేసి ఇవ్వచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు మిక్సీ చేసుకుని వద్దాం. ఇప్పుడు మిక్సీ చేసుకున్నాను కదా, ఇదంతాను ఈ పొడి ఇలా మిక్సీ చేసుకుని అన్నీ కలిపేసాను. ఇది తినడం వల్ల ఐరన్ ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది మీకు, అది ఎముక పుష్టి వస్తుంది, ఆరోగ్యానికి మంచిది, కంటికి మంచిది. చేత మీరు చేసి పిల్లలకి పెట్టి మీరు తిని ఆరోగ్యంగా ఉండండి అందరూ. ఇది చేసుకుని మీరు తిని బాగుంది అంటే నాకు లైక్ చేసి ఓకే చేసి సబ్స్క్రైబ్ చేయండి.